బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీలో నకిలీ లిక్కర్ కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్ రావు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ములక్కల చెరువుకు తరలించారు. విచారణ అనంతరం జనార్దన్ రావును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావును అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జనార్దన్ రావు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం నుంచి ములక్కల చెరువుకు తరలించారు. విచారణ అనంతరం ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో ఆయన్ను అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, యాక్చువల్లీ జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్నారు అన్నారు, ఏమిటి అప్డేట్స్? రమణ, ఏపీ వ్యాప్తంగా కలకలం రేపినటువంటి నకిలీ మద్యం కేసు ఏదైతే ఉంది, ఈ ఘటనకు సంబంధించి A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావును నిన్న రాత్రి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో అదుపులోకి ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న నైట్ అతన్ని విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఈ కేసుకు సంబంధించి అతని ప్రమేయం, అట్లాగే డంప్ అనేది ఎక్కడెక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, స్పిరిట్ అనేది ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇది మొత్తం కూడా మొలకల చెరువు ప్రాంతంలోనే వీళ్ళు డెన్ గా మలుచుకొని అక్కడే కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అనే కోణంలో అతను జనార్దన్ రావు చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు విజయవాడ నుంచి అతన్ని మొలకల చెరువు ప్రాంతానికి కూడా తెల్లవారుజామునే ఫిక్స్ చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతం ఏదైతే స్పాట్ ఏరియా ఉందో, తయారు చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కల్తీ మద్యానికి సంబంధించి అక్కడ అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరికొన్ని గంటల్లో ఈ విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జనార్దన్ రావు కూడా ఈ కేసుకు సంబంధించి A1 గా ఉన్న నేపథ్యంలో ఇతన్ని కూడా మరి కాసేపట్లో విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అరెస్ట్ అనంతరం కూడా ఇతన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు కోర్టులో కూడా ఒక పిటిషన్ వేయాలనే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు జనార్దన్ అదుపులోకి తీసుకున్న నిన్న రాత్రి నుంచి కూడా దీంతో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే సీఎంఏ నేరుగా ఈ ఘటనకు సంబంధించి ఏ పార్టీ వాళ్ళైనా, ఎంతటి నాయకులైనా, ఏ స్థాయి వ్యక్తులైనా కూడా ఉపేక్షించొద్దని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కోణంలోనే ఈ అధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణను, దర్యాప్తులను ముమ్మరం చేసినట్లు తెలుస్తా ఉంది. దీని వెనుక కనుక ఖచ్చితంగా టీడీపీ కావచ్చు, అట్లాగే ఇతర పార్టీలు వైసీపీ కావచ్చు, అలాగే జనసేన కావచ్చు, స్థానికంగా ఏ పార్టీకి చెందినటువంటి నాయకుల ప్రమేయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే, అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలనే కోణంలో కూడా అదే వేలో కూడా అధికారులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే జనార్దన్ విచారణ ఈ రోజుతో పూర్తయ్యేసరికి, అంటే అతన్ని అదుపులోకి తీసుకున్న టైంకి 24 గంటల్లో కోర్టులో అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నందున అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొలకల్చెరువు ప్రాంతం నుంచి కూడా అతను విజయవాడకి తరలించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ.